హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు జరా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఇక ఈ ఈ వీడియోలో వచ్చేసి థండేల్ మనకి February 7th నాగ చైతన్య, సాయి పల్లవి విత్ డైరెక్షన్ ఆఫ్ చందు మొండేటి గారి మూవీ February 7th 2025లో రిలీజ్ అవబోతుందండి. ఇక ఈ మూవీ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ప్లస్ బడ్జెట్ రికవరీ అవుతుందా లేదా అనేది ఈ వీడియో డిస్కస్ చేద్దామండి. ఇప్పుడు వరకు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే జర సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇక ఈ వీడియోని పూర్తిగా చూస్తారని చెప్పి అనుకుంటున్నానండి. ఈ మూవీ అనేది చాలా లాంగ్ బ్యాక్ స్టార్ట్ అయిందండి. షూటింగ్ చాలా లాంగ్ 1.5 years నుంచి మనకి మోషన్ పిక్చర్స్, పోస్టర్ లుక్, సాంగ్స్ అనేవి వస్తూనే ఉన్నాయండి. మీకు తెలిసిందే ఈ మూవీ సాంగ్స్ అనేవి ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయినాయి అండి. మెయిన్ ఎక్స్పెక్టేషన్స్ అదే అండి. సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, ట్రైలర్లో చూసినా కానీ అదొక మెయిన్ ఎక్స్పెక్టేషన్ అండి ఆడియన్స్ నుంచి. సాంగ్స్, బ్యాక్గ్రౌండ్, కొంతమంది అయితే సాంగ్స్ కోసమే చూడటానికి వెళ్తారండి, అది ప్రతి ఒక్కరికి తెలిసిందే. కొన్ని మూవీస్ అనేది ఇంపాక్ట్ చేయకపోయినా కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ వల్ల బ్లాక్ బస్టర్ అయిన మూవీస్ చాలా ఉన్నాయి. చాలామంది ఫ్యాన్స్, ఆడియన్స్ కొన్ని సాంగ్స్ కోసం వెళ్తారండి. మీకు తెలిసిందే బుజ్జితల్లి సాంగ్ అనేది ఎంత ఫేమస్ అయిందో, స్టిల్ రన్ అవుతూనే ఉన్నాయండి వ్యూస్. అదండి ఆ సాంగ్కి వచ్చిన క్రేజు. ఇది ఒక మెయిన్ రీజన్ అండి మూవీ అనేది పక్కా హిట్ అవుతుందని చెప్పి. ఇక మూవీ టీం కూడా ఇదే ఒక ఎక్స్పెక్టేషన్ అండి, మూవీ అనేది మంచి కలెక్షన్స్ వస్తుందని చెప్పింది. ఎందుకంటే సాంగ్స్ అన్నీ బాగున్నాయండి. ఇక సెకండ్ వచ్చేసి మన డైరెక్టర్ గారండి. మీకు తెలిసిందే రీసెంట్గా కార్తికేయ అనేది బ్లాక్ బస్టర్ ఎంత హిట్ అయిందో. దాంట్లో కూడా దీంట్లో చిన్నగా గాడ్ టీమ్ ఉంటుందని అంటున్నారు. మళ్ళీ చూద్దాము మనం ఏడ వరకు వస్తుందో, ఉంటుందా లేదా అని చెప్పి. మూవీ చూసే వరకు మనకు తెలియదు. అదొకటి. తెలిసిందే మన డైరెక్టర్ ఎంత తోపో స్టోరీస్ ఎలా రాస్తాడని చెప్పి. ఇక థర్డ్ వన్ వచ్చేసి మనకి సాయి పల్లవి గారు కంబ్యాక్ అంటే చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ మూవీలోకి, తెలుగు మూవీలోకి రావడము. ఇంకోటి ఇక నాగ చైతన్య గారిది కూడా కంబ్యాక్ అనుకోండి. ఒక వరుస ఫ్లాపులతో ఉన్నాడు. ఈ మూవీ సైన్ చేస్తున్నారు. ఈ మూవీ మీదే చాలా ఫోకస్ చేస్తూ ఉండిపోయాడండి. అంటే అర్థం చేసుకోండి ఎంత ఈ మూవీ అనేది నాగ చైతన్యకి ఇంప్రెస్ అయ్యి ఉంటుంది. ఇంకో మూవీస్ అనేది సైన్ చేయకుండా ఇట్లాగే మూవీ షూటింగ్లోనే ఉన్నాడని. ఇవన్నీ కొన్ని రీజన్స్ అయ్యి ఉండొచ్చు మూవీ అనేది పక్కా హిట్ అవుతుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయడానికి మూవీ టీం నుంచి ప్లస్ మా నుంచి కూడా. ఇక ఈ మూవీ వచ్చేసి బడ్జెట్ చాలా అయిందండి. 90 crores వరకు బడ్జెట్ అయింది. 60 to 70 అనుకున్నారు. కొన్ని సాంగ్స్ అనేవి చాలా హై థీమ్లో చేసేసరికి డ్యాన్సెస్ అంత ఓవరాల్ బడ్జెట్ వచ్చేసి మనకి 85 to 90 వరకు ఈజీగా అయిందండి. ఇక కలెక్షన్స్కి వచ్చేసరికి ఏమో అండి, కలెక్షన్స్ మనం చెప్పలేము. ఎందుకంటే నాగ చైతన్య గారికి వరుస ఫ్లాప్స్లో ఉన్నాయి. వరుస ఫ్లాప్స్ ఈ మూవీ అనేది వచ్చింది. అయినా కానీ మనకి ప్రొడక్షన్ టీం అదేమంటారు, మన అల్లు అరవింద్ గారు అంత బడ్జెట్ పెట్టారంటే అది వేరే లెవెల్ అండి మన నాగ చైతన్య గారికి. ఎందుకంటే వరుస ఫ్లాపుల్లో ఉన్నారు, స్టోరీ అనేది క్లిక్ అవుతుందా లేదా తెలియదు అని చెప్పి. ఇక మనకి నాన్ థియేటికల్ కలెక్షన్స్, మన శాటిలైట్స్ ఇవన్నీ కంపేర్ చేసుకుంటే 50 crores వరకు కలెక్షన్ ఆల్రెడీ వచ్చేసిందని చెప్పి టాక్ అండి. 50% ఆఫ్ కలెక్షన్స్ అనేది వచ్చేసిందండి. మిగతా 50% అనేది థియేటర్స్లో హిట్ చేయాలని చెప్పి బయట అనేది ఒక టాక్ నడుస్తుందండి. ఇది రియలే అండి, అబద్ధం కాదు. ఇక ఇదండి. ప్లస్ డైరెక్టర్ గారికి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి మూవీ మీద. ఈయన రీసెంట్గా ఇంటర్వ్యూలో చూసినానండి, నేను కూడా యూట్యూబ్లో అవైలబుల్ ఉంది. ఆయన అన్నది ఏంటంటే, ఈ మూవీ కనుక మీరు చూస్తే మీకు హీరో హీరోయిన్ 2 క్యారెక్టర్లే కనిపిస్తాయండి. అంత ఇంపాక్ట్ ఉంది ఈ మూవీ స్టోరీ లైన్లో అని డైరెక్టర్ గారు చెప్పారు. ప్లస్ హీరో గారు ఫిషర్ మ్యాన్స్ కోసం పోరాడము, వాళ్ళకి లీడర్గా ఉండడము అనేది ఈ మూవీ యొక్క కాన్సెప్ట్. దాన్ని లవ్ స్టోరీలో లింక్ చేయడము ఇవన్నీ చెప్పినారండి. ఇదొక ఏమంటారు, పీరియాడికల్ లవ్ స్టోరీ మూవీ అని కూడా చెప్పినారు. ఒక ఏమంటారు, లవ్ స్టోరీ అనేది వేరే లెవెల్ ఉంటుంది ఈ మూవీలో, మీరు ఏ మూవీస్లో చూడరు అలాంటి లవ్ స్టోరీ అని చెప్పి డైరెక్టర్ గారు ఇంటర్వ్యూలో చెప్పినారండి. దీన్ని బట్టి అర్థం చేసుకోండి డైరెక్టర్ ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో సినిమా మీద. ఎక్స్పెక్టేషన్స్ అన్నీ
రీచ్ అయ్యి మూవీ అనేది బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని చెప్పి మీరు నేను అందరం కోరుకుందామండి. ఇక ఇలా ఫర్దర్‌గా ఏమన్నా మూవీ అప్డేట్స్ వచ్చినాయనుకో నేను మన ఛానెల్‌లో అప్లోడ్ చేస్తానండి. ఇక ప్లస్ ఈ మూవీ ఫిబ్రవరి 7th రిలీజ్ అవుతుంది కానండి. వీలుంటే అదే రోజు మూవీ అనేది చూసి దాని రివ్యూ అనేది ఇస్తానండి. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదండి. జర సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఎట్లా వీడియోస్ పెట్టగానే ఎట్లా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్రతి ఒక్క వీడియో అనేది మీరు చూడొచ్చండి. దట్స్ ఇట్ అండి ఈరోజుకి.